ఈ డైరెక్టర్ ఉంటారు కదా, ఈ డైరెక్టర్ పాపం ఈయన కూడా నేర్చుకోవాలి, నేర్చుకుని వస్తాడు. అది డైరెక్షన్ అంటే ఏముంది, ఇలాగ యాక్షన్ చెప్పడమే అనుకుంటారు. యాక్షన్ అలా చెయ్యాలో చెప్పాలి, ఆ సీన్ ఏంటో ఇతనికి జీర్ణమైపోయాలి, ఆ సీన్ ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే అది కరెక్ట్ అనేటువంటి డెసిషన్ ముందుగానే ఆయన అన్ని సీన్ల మీద ఆయనకు ఉండాలి. కాస్ట్యూమ్స్ ఏం పెట్టాలి, తర్వాత అలాంటి ఆర్టిస్టులు పెట్టాలి, ఇవన్నీ మొత్తం ఎటు జెడ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనమాట. ఆయన కెప్టెన్ ఎటు చేస్తే ఇటు బాగా ఉండరా అంటాడు కెప్టెన్. అటు సుడిగుండాలు ఉన్నాయి అనుకోండి, నావ మునిగిపోతాయి. అలాగే మంచు పర్వతాలు ఉన్నాయి అనుకోండి, టైటానిక్ షిప్ లాగా మునిగిపోతాయి. అందుచేత డైరెక్టర్ అనేవాడు ఫస్ట్ ప్రొడ్యూసర్ని షేప్లో ఉంచేటట్టుగా, సినిమా హిట్ టాక్ వచ్చేటట్టుగా, కనీసం బాగుందరా, యావరేజ్గా పర్వాలా ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ బాగానే చేశాడు అనిపించుకుంటే నెక్స్ట్ ఇంకెవరన్నా కొంచెం మంచి ప్రొడ్యూసర్ వస్తారు. మాకు కూడా చేసి పెట్టవా, చెయ్యి మనం చేసే ఏదో అయ్యిందిలే, నిరాశపరిచిందిలే, పర్లేదు చెయ్యి, నువ్వు చేయగలవు, చెయ్యగలడు అనిపించుకోవాలి. చెయ్యగలడు ముందు రిలీజ్ చేయాలా, అంతే తప్ప ముందే కొంతమంది నేను గమనించాను, ₹1 కోటి 2 కోట్ల బడ్జెట్ అండి మన స్టోరీ, తక్కువ బడ్జెట్లో నేను చేయను అన్న వాళ్ళు 10 ఏళ్ళ నుంచి అట్టాగే ఉన్నారు, ఇంక వెయిటింగ్లోనే ఉన్నారు, డైరెక్టర్గా వెయిటింగ్లోనే ప్రొడ్యూసర్ల కోసం. ఏమంటే డెబ్యూ డైరెక్టర్కి మనలాంటి ఇక్కడిక్కడ తిరిగే మనలాంటి వాళ్ళకి మన ఊళ్ళల్లో మన ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, పార్ట్ టైంగా మనం ఏదో సినిమా రంగంలో కాలు పెట్టిదాం అక్కడ అనుకున్న మనలాంటి వాళ్ళకి 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఎవరు వస్తారండి ప్రొడ్యూసర్లు? మన ఏరియాలో ఉండే వాళ్ళు అలా ఉంటారు. 30 లక్షలు పెట్టి వస్తానంటే గ్రేట్, అది చాలా గ్రేట్. 20 లక్షలు పెట్టుకో నేను వస్తానండి అన్నాడంటే ఆయన చాలా గ్రేట్ అనమాట. అలాంటి ఉపయోగించుకుని నీ సత్తా చాటుకుని బాగుంది అనిపించుకో సినిమా, చాలు. యావరేజ్కి వెళ్తే చాలు. రైట్స్, డబ్బింగ్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, ఈ రైట్స్నే సినిమాకి డబ్బులు వచ్చేస్తాయి, ఆ 20-30 లక్షలు. అంతేగాని 3 కోట్లు 4 కోట్లు పెడితే ఎవరు వస్తారండి? అట్లా ఎంతోమంది వెయిటింగ్లో ఉండిపోతున్నారు పాపం డైరెక్టర్లు, నాకు తెలుసుగా.